మాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. అక్కడ వైసీపీ లీడర్స్ పవర్ ఉంటేనే పవర్ఫుల్లా? అధికారం పోతే అంతా పేపర్ టైగర్సేనా? చివరికి పార్టీ అధ్యక్షుని కూడా లైట్ తీసుకునేంత నిర్లక్ష్యం చూపిస్తున్నారట. అధికారంలో ఉన్నప్పుడు అబ్బో అనిపించిన వారంతా ఇప్పుడు బొట్టు పెట్టి పిలిస్తే తప్ప పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదట. ఇప్పటికిప్పుడు చించుకున్నా ఒరిగేదేం లేదంటూ కావాలనే లైట్గా ఉంటున్నారా? లేక కేసుల భయాలు వెంటాడుతున్నాయా? ఎక్కడుందా పరిస్థితి? ఎవర నాయకులు? మనం కూడా చూద్దాం. ఓడిపోయినప్పుడే పోరాట పటిమ తెలియాలి. కింద పడ్డప్పుడే రెట్టించిన బలంతో పైకి లేచి ముందుకు దూకాలి. రాజకీయాల్లో తిరిగే వాళ్లకు ఈ మాటలు కొత్త కాదు, తెలియనివి అంతకంటే కాదు. కానీ వైసీపీ నాయకులకు ఈ మాటలు అర్థం కావడం లేదా? లేక కన్వీనియంట్గా మర్చిపోతున్నారా అన్న చర్చ జరుగుతుంది ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ వర్గాల్లో. ఓడిపోయిన దగ్గర నుంచి వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టించడం తప్ప ఇంకేం చేయడం లేదన్న వాదన బలంగా ఉంది జిల్లాలో. సొంత పనులున్నాయంటూ కొందరు, కేసుల భయంతో మరికొందరు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారట. అధికారంలో ఉన్నన్నాళ్ళు అడ్డే లేదన్నట్టుగా చెలరేగిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు చప్పుడు చేయడం లేదన్న ప్రశ్న వస్తుంది క్యాడర్లో. అసలు మొన్నటిదాకా మనం చూసింది వీళ్లనేనా అన్న డౌట్స్ వస్తున్నాయట కార్యకర్తలకు. చివరికి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు సైతం ప్రాంతాల వారీగా విడిపోయి హాజరవ్వడాన్ని ఎలా చూడాలో అర్థం కావడం లేదన్నది క్యాడర్ వాయిస్. ఆ మధ్య జగన్ వినుకొండ టూర్కు డెల్టా ప్రాంతంలోని నాయకులెవరూ హాజరవ్వలేదు. తాజాగా గుంటూరు పర్యటనలో పార్టీ అధినేత ఉంటే పల్నాడు ఏరియాకు చెందిన మెజార్టీ నాయకులు హాజరవ్వలేదు. గుంటూరులో నివాసం ఉండే కొద్దిమంది పల్నాడు లీడర్స్ తప్ప వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, గురజాల వంటి నియోజకవర్గాల నుంచి ఎవరూ అటెండ్ అవ్వలేదు. మరోపక్క జిల్లా జైల్లో మాజీ ఎంపీని పరామర్శించి బయటకొచ్చిన జగన్ అతి కష్టం మీద మీడియా సమావేశానికి వెళ్లాల్సొచ్చింది. క్యాడర్ చుట్టుముట్టి ఆయన్ని తోసేసినంత పనిచేశారు. వచ్చిన వాళ్లంతా సెల్ఫీలు దిగి అటెండెన్స్ వేయించుకుని చల్లగా జారుకున్నారే తప్ప కనీసం నాయకుడి భద్రత గురించి పట్టించుకోలేదన్న విమర్శలు సైతం వచ్చాయి. ఒకరిద్దరు తప్ప గుంటూరు జిల్లాల్లో మెజార్టీ నాయకులు ఎవరూ పార్టీ కార్యకలాపాల మీద శ్రద్ధ చూపించడం లేదన్నది వైసీపీలో జరుగుతున్న చర్చ. అదేమంటే ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన కాకుండా పల్నాడు, గుంటూరు, బాపట్ల అంటూ విభజన రేఖలు పెట్టుకుని తప్పించుకుంటున్నారట. పార్టీ ఓడిపోయి కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి విభజన రేఖలు పెట్టుకుని తూతూ మంత్రంగా ఉండటం ఎంతమాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది క్యాడర్లో. అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలోని మొత్తం 17 నియోజకవర్గాల నుంచి తమకు ఎప్పుడు అవకాశం వస్తుందా, అధినేతను ఎప్పుడు కలుద్దామా అని తహతహలాడిన నాయకులు ఇప్పుడు గట్టిగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి ఆయన వస్తుంటే ముఖం చాటేయడాన్ని ఎలా చూడాలో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట కార్యకర్తలు. పవర్ పోయాక కొంతమంది రాజీనామాలు చేశారు. పార్టీలో ఉన్నా సరే మరికొందరు నియోజకవర్గాల మొహం చూడటం లేదు. ఇంకొందరు కేసుల్లో ఇరుక్కున్నారు. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లాంటి వాళ్లంతా కేసుల భయంతో జగన్ కార్యక్రమానికి హాజరవ్వలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల్లో. మాజీ ఎమ్మెల్యేలు బ్రహ్మనాయుడు, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి వారు జిల్లాల విభజన రేఖలు పెట్టుకుని పార్టీ అధ్యక్షుడి కార్యక్రమానికి దూరమయ్యారట. ముస్తాఫా, సుచరిత లాంటి గతంలో అధికారం అనుభవించిన వారు ఎవరూ ఇప్పుడు జిల్లాలో పార్టీని అస్సలు పట్టించుకోవడం లేదంటుంది క్యాడర్. మరోవైపు జరుగుతున్న పరిణామాలను అధిష్టానం కూడా నిశితంగా గమనిస్తోందట. ఎవరెవరు ఏ ఏ కారణాలతో పార్టీకి దూరంగా ఉంటున్నారు, నియోజకవర్గాలలో తిరగని నాయకులెవరు అన్న సమాచారం తెప్పించుకుంటున్నట్టు తెలిసిందే. రాబోయే రోజుల్లో వారితో కఠినంగా వ్యవహరించాలనుకుంటుందన్నది ఇంటర్నల్ టాక్. దీంతో అధినాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎవరెవరి వైఖరి ఎలా ఉండబోతుందన్న చర్చ జరుగుతుంది వైసీపీలో.